अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ జై బాబా అండి. ఈరోజు మెహర్ ప్రభు ప్రేమకు సవాస్ కార్యక్రమానికి ఇచ్చేసిన భావ ప్రేమ బృందానికి ముందుగా స్వాగతం తెలుపుతూ నమో మెహర్ బాబాతో ఈరోజు కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా నాగమణి గారు. జై బాబా అండి. నాగమణి. जय बाबा अंडी. अवतार मेहर बाबा की जय. नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. अपार दिव्या कृपा सागर. अपार दिव्या कृपा सागर. सकल चराचर जगदुद्धार. सकल चराचर जगदुद्धार. नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. जोहारुलिवे श्री मेहरु बाबा. जोहारुलिवे श्री मेहरु बाबा. महिनि जनिंचिन मानव रूप. महिनि जनिंचिन मानव रूप. इह परानंद जीवनमीवा. इह परानंद जीवनमीवा. भव भय भंजन परम पावन. भव भय भंजन परम पावन. नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. అజ్ఞానాంధత అంతము చేసి. అజ్ఞానాంధత అంతము చేసి. దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. హరిషడ్వర్గము అంతరింపగా. హరిషడ్వర్గము అంతరింపగా. అవ్యయ మోక్షంబను గ్రహింపుము. అవ్యయ మోక్షంబను గ్రహింపుము. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. जय मेहर बाबा जय जय मेहर बाबा जय. जय मेहर बाबा जय जय मेहर बाबा जय. जय मेहर बाबा जय जय मेहर बाबा जय. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి పన్నగేశ్వర గారు. జై బాబా. జై బాబా నాగమణి గారు. ఈరోజు మనకి మెహర్ ప్రభు ప్రేమ సవాస్ కార్యక్రమ వివరాలు. 5 గంటల వరకు సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. 5 గంటల నుంచి 5:30 వరకు మెహరేజింగ్ గారి ప్రసంగం ఉంటుంది. తిరిగి సంకీర్తన కార్యక్రమం 5:50 వరకు కొనసాగుతుంది. తర్వాత నామం, ప్రార్థనలు, హారతి బట్టి ఈ రోజు కార్యక్రమం 6 గంటల లోపల ముగించుకుందామండి. సంకీర్తన కార్యక్రమంలో ముందుగా అరుణ రవీంద్ర గారు ఒక పాట పాడుస్తూ కోరుతాను. తర్వాత సులోచన గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి అరుణ గారు. जय बाबा अंडी. अवतार मेहर बाबा की जय. శనబైన నిన్ను విడని వరమీయరా. క్షణమైన నిన్ను విడని వరమీయరా. ఘడియైన నిన్ను మరువని
మనసియరా మెహరు క్షణమైన నిన్ను విడని వరమియరా భోగాలడుగను భాగ్యాలడుగను భోగాలడుగను భాగ్యాలడుగను సిరులు ఎందుకు సంపదలెందుకు కోరికలే కోరని కోరికనివ్వవా కడవరకు నీ కొంగును విడదీయకుమా క్షణమైన నిను వీడని వరమియరా గడియైన నిను మరువని మనసియరా మెహరు క్షణమైన నిను వీడని వరమియరా తల్లియు తండ్రియు గురువు దైవం తల్లియు తండ్రియు గురువు దైవం ఇహము పరము నీవే సర్వము నా తనువు అనువనువు నీవైతే నా తనువు అనువనువు నీవైతే అడిగేదేమున్నది నేనే నీవైతే నీవే నేనైతే అడిగేదేమున్నది క్షణమైన నిన్ను విడని వరమియరా గడియైన నిన్ను మరువని మనసియరా మెహరు క్షణమైన నిన్ను విడని వరమియరా ధన్యవాదాలు మెహర్ పీఠమ్మ అందరికీ జై బాబా సార్ మీకు జై బాబా సార్ జై బాబా జై బాబా అండి. జై బాబా సులోచన గారు ఒక పాట పాడతారు. తర్వాత దినేష్ గారు మెహర్ దినేష్ గారు ఉన్నాడు. జై బాబా. जय बाबा अंडी जय मेहर बाबा अवतार मेहर बाबा की जय ఎంత మోహనాకృతియో కను విందు చేసినే ఎంత మోహనాకృతియో కను విందు చేసినే వింత వింత కాంతులతో ఎదలు దోచెనే ఏదో హాయిన సగెనే మేహెరు 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 జై మేహెరు 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 జై ఎంత మోహనాకృతియో కను విందు చేసెనే వింత వింత కాంతులతో ఎదలు దోచెనే ఏదో హాయిను సగెనే ఆకృతిలో మానవుడై అవతరించినాడట ఆకృతిలో మానవుడై అవతరించినాడట సుకృతమున మనకిప్పుడు చేరదీసినాడట సుకృతమున మనకిప్పుడు చేరదీసినాడట సురలైన పొందని భాగ్యం కలుగజేసినాడట సురలైన పొందని భాగ్యం కలుగజేసినాడట మోహన మగు రూపము దాల్చి తపన రేపినాడట
మోహనమగు రూపము దాల్చి తపన రేపినాడట. కమ్మని ఆ చిరు నగవులతో మేల్కొల్పగ అరుదించాడట. కమ్మని ఆ చిరు నగవులతో మేల్కొల్పగ అరుదించాడట. ఎంత మోహనాకృతియో కను విందు చేసెనే. వింత వింత కాంతులతో ఎదలు దోచెనే. ఏదో హాయినొసగెనే. మేహెరు 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 జై. మేహెరు 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 జై. గుండెలోకి గురి చూసి కుశలమడుగు కన్నులట. గుండెలోకి గురి చూసి కుశలమడుగు కన్నులట. అండగా నేనున్నానంటూ అభయమిచ్చు ఆప్తుడట. అండగా నేనున్నానంటూ అభయమిచ్చు ఆప్తుడట. మనసు నెరిగి హితవులు చెప్పే మహిమాన్విత చూపులట. మనసు నెరిగి హితవులు చెప్పే మహిమాన్విత చూపులట. మమకారం మాయం చేసే చల్లని విరితావులట. తెరములవి ప్రభువరములవి మన పాలిట కల్పతరవులవి. తెరములవి ప్రభువరములవి మన పాలిట కల్పతరవులవి. ఎంత మోహనాకృతియో కను విందు చేసెనే. వింత వింత కాంతులతో ఎదలు దోచెనే. ఏదో హాయినొసగెనే. మేహెరు 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 జై. మేహెరు 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 జై. ప్రేమంటే తానయని చాటి చెప్పు నగవులట. ప్రేమంటే తానయని చాటి చెప్పు నగవులట. ప్రేమించుట బాధయని నిజం చెప్పు సూక్తులట. ప్రేమించుట బాధయని నిజం చెప్పు సూక్తులట. ప్రేమికులకు ప్రియతముడసగే పసందైన కాంకలట. ప్రేమికులకు ప్రియతముడసగే పసందైన కాంకలట. పొందాలనుకుంటే చాలు విందు చేయువన్నెలట. పొందాలనుకుంటే చాలు విందు చేయువన్నెలట. ఉంటరివి అసలంటనివి మన ఇంటన ఉండే పంటలవి. ఉంటరివి అసలంటనివి మన ఇంటన ఉండే పంటలవి. ఎంత మోహనాకృతియో కను విందు చేసెనే. వింత వింత కాంతులతో ఎదలు దోచెనే. ఏదో హాయినొసగెనే. మేహెరు 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 జై. మేహెరు 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 జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. పనికిరావు గారు జై మెహర్ బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు మెహర్ దినేష్ గారు పాడుపడ్డారు. తర్వాత పుష్పలత గారు సిద్ధంగా ఉన్నారు. जय बाबा। अवतार मेहर बाबा की जय। పాదాలనే చేరితిమి నీ దయకై దాసుడనై పాదాలనే చేరితిమి నీ దయకై దాసుడనై సాధనలేవి తెలియవు మాకు సాధనలేవి తెలియవు మాకు సదా మెహర్ మెహరను చూతపింతుము
పాదాలనే చేరితిమి నీ దయకై దాసుడనై స్వరమది నాకు వరమై నేడు నిన్ను కీర్తించే భాగ్యమునొసగే స్వరమది నాకు వరమై నేడు నిన్ను కీర్తించే భాగ్యమునొసగే అహరహమోని స్మరణములోనే అహరహమోని స్మరణములోనే తరించేను తపించేను నీ తలపులలో పాదాలనే చేరితిమి నీ దయకై దాసుడనై నిను కనలేని కనులవి ఏలా నిను కీర్తించని గలమది ఏలా నిను కనలేని కనులవి ఏలా నిను కీర్తించని గలమది ఏలా నిన్ను సేవించని కరములు ఏలా నిన్ను సేవించని కరములు ఏలా నిన్ను చేరగాలే నీ జన్మది ఎలా పాదాలనే చేరితిమి నీ దయకై దాసుడనై అభయమునొసగే నీ నయనాలు ఆశ్రయమిచ్చే నీ చరణాలు అభయమునొసగే నీ నయనాలు ఆశ్రయమిచ్చే నీ చరణాలు దర్శించేను దరి చేరేను దర్శించేను దరి చేరేను ప్రేమ భిక్ష ప్రసాదింపర్దించేను పాదాలనే చేరితిమి నీ దయకై దాసుడనై మెహరు మెహరు శ్రీనామ స్మరణ వరమే నాకు దివ్య సనాతన మెహరు మెహరు శ్రీనామ స్మరణ వరమే నాకు దివ్య సనాతన తల్లివి నీవే తండ్రివి నీవే గురుడవు నీవే సకుడవు నీవే సన్నిధానమును చేర్చే నాదుడ నీవే పాదాలనే చేరితిమి నీ దయకై దాసుడనై సాధనలేవి తెలియవు మాకు సాధనలేవి తెలియవు మాకు సదా మెహరను చూతపింతును పాదాలనే చేరితిమి నీ దయకై దాసుడనై అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అంకుల్ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా దినేష్, మంచి పాట పాడావు. ఇప్పుడు మన పుష్పలత గారు ఒక పాట పాడతారు, తర్వాత సత్యవాణి గారు సిద్ధమా. జై బాబా అండి, జై బాబా. జై అవతార్ బాబా. మెహర్ బాబా కీ జై. ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతు హాయిగా మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి ఎల్లవేళలందు నీదు నామమే యోగము చేయ యోగిని కాను సాధన చేయ సాధువు కాను యోగము
చేయ యోగిని కాను సాధన చేయ సాధు కాను సంసారాబ్దిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుతి చేతు సంసారాబ్దిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుతి చేతు దయగలవేలో దీన దయాలో శోధన చేయ సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా దలతు హాయిగా మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి నిన్నే శరణని వేడితి కోరి శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చలమైన శిక్షణతో నా లక్ష్యము నీపై వేచించుటయే నిశ్చయమైన బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటో నీ సన్నిధి చేరా బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటో నీ సన్నిధి చేరా దయగలవేలో దీన దయాలో శోధన చేయ సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా దలతు హాయిగా మెహరవతారి దేహదారి నిన్నే వేడితి శరణని కోరి మక్కువతో నా దిక్కని నిన్నే మొక్కిన నాక చిక్కులు బాబా మక్కువతో నా దిక్కని నిన్నే మొక్కిన నాక చిక్కులు బాబా చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ ప్రయోది చింతలు బాపి శాంతిని చూపి పాలింపగదో ప్రేమ ప్రయోది దయగలవేలో దీన దయాలో శోధన చేయ సమయము కాదు ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా దలతు హాయిగా మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి నిన్నే శరణని వేడితి కోరి అవతార్ మెహర్ బాబా की जय जय बाबा सर थैंक यू जय बाबा జై బాబా అండి. ఇప్పుడు సత్యవాణి గారు పాడబోతుంది. తర్వాత రమణమ్మ గారు చిన్న పాటతో సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా. ప్రభు నీదే జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే ప్రభు నీదే జీవితం నిరంతరం బ్రోచేవాడవు నీవే నిరంతరం బ్రోచేవాడవు నీవే సంసారమనే సుడిలో పడగా నీవడి చేర్చి లాలించితివి సంసారమనే సుడిలో పడగా నీవడి చేర్చి లాలించితివి నీవడి చేర్చి లాలించితివి మెహర్ పిలచిన నీకే పరాకా
నిరంతరం కాచేవాడవు నీవే, నిరంతరం కాచేవాడవు నీవే. ప్రభు నీదే ఈ జీవితం, నిరంతరం బ్రోచేవాడవు నీవే, నిరంతరం బ్రోచేవాడవు నీవే. మాయామోహపు తెర తొలగించు, నీ సన్నిధిలో నిరతం ఉంచు. మాయామోహపు తెర తొలగించు, నీ సన్నిధిలో నిరతం ఉంచు, నీ సన్నిధిలో నిరతం ఉంచు. మెహర్ కించిత్ ప్రేమను ప్రసరించు, నిరంతరం కాచేవాడవు నీవే, నిరంతరం ప్రేమను మాలో పెంచు. ప్రభు నీదే ఈ జీవితం, నిరంతరం బ్రోచేవాడవు నీవే, నిరంతరం బ్రోచేవాడవు నీవే. ఈ జీవితము నీ వరమేలే, పరులింకెవరు పాత్రులు కారు. ఈ జీవితము నీ వరమేలే, పరులింకెవరు పాత్రులు కారు, పరులింకెవరు పాత్రులు కారు. మెహర్ సంచిత కర్మలు పరిమార్చు, నిరంతరం ప్రోచేవాడవు నీవే. సంచిత కర్మలు పరిమార్చు, నిరంతరం ప్రోచేవాడవు నీవే. ప్రభు నీదే ఈ జీవితం, నిరంతరం ప్రోచేవాడవు నీవే, నిరంతరం ప్రోచేవాడవు నీవే. ప్రభు నీదే ఈ జీవితం, నిరంతరం ప్రోచేవాడవు నీవే, నిరంతరం ప్రోచేవాడవు నీవే. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా పన్నగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ బాబా. ఓకే. ఇప్పుడు రమణమ్మ గారు చిన్న పాట పాడండి. జయ బాబా ఉన్నారండి రమణమ్మ గారు? ఓకే, సమయం అవుతుంది. మెహరాజీ గారు మీరు ప్రసంగం మొదలు పెట్టండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా. రమణమ్మ గారు జయ బాబా అండి. ప్రసంగం అయిన తర్వాత మొదలు పెట్టండి. అలాగే. ఓకే ఓకే. జయ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఈరోజు మెహర్ ప్రభు ఇచ్చిన అవకాశంలో ప్రేమ ద్వారా మాత్రమే భగవద్ అనుభూతి సాధ్యమన్న బాబా విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. అంటే ప్రేమయే భగవంతుని గురించిన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. దీని గురించి బాబా ఏమన్నారు మనం తెలుసుకుందాం. ముందుగా బాబా ఏమంటున్నారంటే వివేకానికి హృదయానికి చాలా భేదం ఉంది అంటున్నారు. ఉత్కృష్టమైన పని కొరకు మనసు హృదయం రెండూ కలిసి పనిచేస్తే అది అద్భుతంగా ఉంటుంది. ఈ శుష్కించిన హృదయంతో బుద్ధిని ఉపయోగిస్తే మాత్రం ఏం చేసినా అది నిరుపయోగమే అంటున్నారు. మనసుతో చేసే ఏ పనైనా అది సక్సెస్ అవదు. అది మనసు హృదయం రెండూ కలిపి చేస్తే కనుక అద్భుతంగా ఉంటుంది. నువ్వు మనసును ఒక్కటిని వాడుతూ హృదయాన్ని బలహీనం చేశావనుకో అప్పుడు అది నిరుపయోగమే అంటున్నారు. బుద్ధిపై హృదయం యొక్క ఆధిపత్యం చెప్పుకోదగ్గ విషయం. మతపరమైన కపటి కంటే నిజాయితీపరుడైన నాస్తికుడు చాలా నయం అంటున్నారు బాబా. మీరు పుస్తకాలలో ఉన్నది పై పై విషయాలు మాత్రమే. అసలైన జ్ఞానాన్ని గ్రంథాల ద్వారా పొందలేరు. అసలైన జ్ఞానం గురువు ద్వారా ఇవ్వబడే కానుక. ఆ కానుకను పొందాలంటే మీరు ప్రేమ అనే మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది.
ప్రేమకు అనంతమైన శక్తి ఉంది. దైవానుభూతిని పొందడానికి ప్రేమే సులభమైన దగ్గర దారి. ప్రేమ ద్వారా మాత్రమే భగవత్ అనుభవం సాధ్యం అంటున్నారు బాబా. దీని గురించి ఇంకొంచెం విపులంగా వెళ్దాం. ప్రేమను ఎప్పుడూ కూడా అగ్నితో పోలుస్తారు. ఎందుకంటే ప్రేమకు అగ్నికి ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. ఇది బాబా చెప్పింది. అందుకే ప్రేమను ఒక చిత్ర రూపంలో చూపించాలి అంటే దాని చిహ్నంగా పక్కన ఏం పెడతారు? ఒక అగ్ని జ్వాలను చూపిస్తారు. ఈ అగ్ని ఎలాగంటే మన జీవితంలో అగ్ని చాలా ప్రధానమైనది. ఎందుకంటే అది లేకపోతే మన మనుగడే ఉండదు. బతకడానికైనా ఆహారం తినాలి, దానికి అగ్ని వాడాలి. వేడి లేకపోతే అసలు మన మనుగడే కష్టం. కాబట్టి అది లేకుండా జీవించడం అసాధ్యం. అలాగే అగ్నిలో కూడా ఏం వేసినా కూడా అది మంచిదైనా చెడ్డదైనా కూడా అన్నిటినీ ఒకే విధంగా మండిస్తుంది కదా. ఇది మంచిది ఇది చెడ్డదని చూడదు అగ్ని. అలా అంటే సువాసనలతో కూడిన గంధం చెక్కనైనా పనికిమాలిన చెత్తైనా ఏది వేసినా కూడా రెండిటిని వివక్షత చూపించకుండా కాల్చి బూడిద చేస్తుంది అగ్ని. అలాగే ప్రేమ కూడా అంటున్నారు బాబా. అందుకే ప్రేమ అంటే అగ్ని సింబాలిక్ గా చూపిస్తారు. అలాగే ప్రేమ కూడా మంచి చెడు రెండు రకాల సంస్కారాలను కాల్చేస్తుంది. ఒక చెడునే కాదు మంచిని కూడా కాల్చేస్తుందని చెప్తున్నారు. అనగా మంచి వారిని చెడ్డవారిని కూడా ప్రేమ ఒకే రకంగా అంగీకరిస్తుంది అంటూ బాబా అంటారు. మీకు అలవాటుగా లేదా ఒరవడిగా తెలిసిన ఆధ్యాత్మికతకు అవతార పురుషుని ఆధ్యాత్మికతకు గల తేడాని పరిశీలిస్తే మీకు తెలిసిన ఆధ్యాత్మికత ప్రకారం సత్యవంతునిగా మంచివానిగా సత్ప్రవర్తన కలిగి ఉన్నవాడే ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టగలడని మీరు అనుకుంటారు. బాబా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రేమ అంటే అగ్నితో పోలుస్తారు. ప్రేమకి సింబాలిక్గా మండుతున్న అగ్నిని చూపిస్తారు. ఎందుకంటే అగ్నికి ప్రేమకి ఒకే లక్షణం. అగ్నిలో ఏం వేసినా మంచి గంధపు చెక్కేసినా చెత్తేసినా మొత్తం బూడిచేసేస్తుంది, ఏదీ మిగల్చదు. అలాగే ప్రేమ కూడా మంచైనా చెడ్డైనా రెండిటినీ కూడా హరించేస్తుంది. వీడి మంచివాడు వీడి చెడ్డవాడు అలా ఏం ఉండదు. ప్రేమకి అన్నీ ఒకే రకంగా అంగీకరిస్తుంది ప్రేమ అని చెప్తూ బాబా అంటారు, మీరు ఆధ్యాత్మికత అంటే ఒకటి అర్థమవుతుంది మీకు. అలా కాకుండా అవతార పురుషుని ఆధ్యాత్మికతకి గల తేడాని మీరు గమనించండి అంటున్నారు. ఆధ్యాత్మికత అంటే మనకు ఏం తెలుసు? మన పూర్వకాలం అంటే మనకు బాబా పరిచయం అయ్యాక బాబా విషయాలు తెలిసాక మనకి ఓహో ఆధ్యాత్మికత అంటే ఆచరణ సాధ్యం, మన జీవితంలో ఆచరించేదే ఆధ్యాత్మికతని బాబా చెప్పినట్లుగా. లేకపోతే ఆధ్యాత్మికత అంటే ఓ సన్యసించడము, లేకపోతే అన్ని బాధ్యతలు అయిపోయాక ఎక్కడికో వెళ్ళిపోవడం, ఇట్లా భగవద్ ధ్యానంలో ఉండడము ఇలా అనుకుంటాం కదా. బాబా ఆ డిఫరెన్స్ తెలుసుకోండి అంటున్నారు. ముందుగా అసలు ఆధ్యాత్మికత అంటే ఒక సత్యవంతునిగా మంచివానిగా సత్ప్రవర్తన కలిగి ఉన్నవాడే ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టగలడని పెద్దలు అంటారు. ఇక్కడ బాబా కూడా అదే అంటున్నా. అలా అనుకుంటారు మీరు. కానీ అవతార పురుషుని ఆధ్యాత్మికతలో మాత్రం భగవంతుని ఎడల ప్రేమను అలవరుచుకుంటే చాలు, మంచి చెడు రెండు రకాల సంస్కారాలు దహించివేయబడతాయి. ఎంత అద్భుతమైన విషయం బాబా చెప్పారు. అంటే ఒకసారి అలాగే కదా, బలహీనతలతో ఉన్న ఒక ఆవిడొచ్చి బాబాని ఆలింగనం చేసుకోదు. నేను ప్రేమ మహాసముద్రాన్ని, ఇందులో అన్నీ కలుస్తాయి, దీనికి ఏది అంటదు అని చెప్పి ఆవిడ నువ్వు ఇంతమందిలో నేను తప్పు పని చేశాను నువ్వు ఒప్పుకున్నావు కనుక నీ తప్పు క్షమించబడింది కనుక ఇక ముందు ఆ తప్పు చేయకని చెప్పి బాబా ఆలింగనం ఇస్తారు. నేను పరమ పవిత్రునని కూడా బాబా చెప్తారు. అంటే ఆ ప్రేమమూర్తి సాంగత్యంలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే బాబా ఇక్కడ చెప్పినట్లుగా మంచి చెడు రెండు రకాల సంస్కారాలు దహించి వేయబడతాయి అని చెప్తున్నారు. జీవితంలో అగ్ని ఎంత ప్రధానమైనదో ప్రేమ కూడా అంతే ప్రధానమైనది. ప్రాపంచిక ప్రేమ ఆధ్యాత్మిక ప్రేమ. ఇప్పుడు ఇందాక మీరు ఆధ్యాత్మికత అవతారునితో ఆధ్యాత్మికత తెలుసుకున్నారు. మామూలు ఆధ్యాత్మికత అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఒక సత్ప్రవర్తన మంచివాడిగా ఉండడం, ఏవో కొన్ని గుణాలు ఉంటే వీడు ఆధ్యాత్మికతలో అడుగుపెట్టాడురా అంటాం. కానీ అవతారుడి ఆధ్యాత్మికత అలాంటిది కాదు అంటున్నారు. నువ్వు ఎలాంటి లక్షణాలతోనైనా ఉండు, కానీ ప్రేమ కలిగి ఉండు అంటున్నారు. ఈ ప్రేమ కనుక నువ్వు అలవర్చుకుంటే
నీలో మంచి చెడు 2 రకాలు కూడా 2 దహించిపోతాయి. అంటే ప్రేమ అంటే ఇవ్వడమే కదా! ఇంక ఇవ్వడము అంటే భగవంతుడికి ఏది సంతోషం? భగవంతుడు నన్నెలా ఉండమంటున్నాడు? భగవంతుడికి ఇంకేమి ఇవ్వాలి? ఇలా ఇవ్వడంతోనే సరిపోతుంది. అప్పుడు ఇంక అక్కడ చెడు అన్నది జరగదండి. అంతా మంచే జరుగుతుంది. మంచి, చెడు 2 కూడా దహించిపోతాయని చెప్తున్నారు బాబా ఇక్కడ సంస్కారాలు. కాబట్టి జీవితంలో మీరు ఆధ్యాత్మికత అంటే తెలుసుకున్నారు. అవతారుడి ఆధ్యాత్మికత తెలుసుకున్నారు. కానీ ఈ ప్రాపంచిక ప్రేమకి, ఆధ్యాత్మిక ప్రేమకి ఈ 2 తప్పనిసరిగా జీవితంలో ఉండవలసిందే అంటున్నారు బాబా. ఈ 2 గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అంటూ దివ్య ప్రేమ జ్వాల నుండి మండి చివరికది కలిగి ఉన్న వారిచే దహించి వేస్తూ తానెవరో అనే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంట. ఈ 2 తప్పనిసరిగా జీవితంలో ఉండవలసినవి అంటున్నారు. ప్రాపంచిక ప్రేమ, ఆధ్యాత్మిక ప్రేమ. ఈ 2 ఏమవుతాయంటే జీవితంలో ఉంటే ఈ దివ్య ప్రేమ జ్వాల నుండి అదేమవుతుంది మండి చివరికి అది ఏమవుతుంది కలిగి ఉన్న వారి చేత అంటే ఆ ప్రేమ ఇవ్వడం ఏమవుతుందంటే తర్వాత ఏమవుతుందంటే ఆ తాను భగవంతుడనే దివ్య జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది ప్రేమ అని చెప్తున్నారు ఆధ్యాత్మిక ప్రేమ. భక్తికి ప్రేమకు గల వ్యత్యాసాన్ని చూస్తే భక్తి ప్రీతముని దహిస్తుంది. ప్రేమ ప్రియతముని ప్రేమిస్తున్న విషయాన్ని కూడా ప్రియతమునికి తెలియనివ్వదు. ఆ ప్రేమ జ్వాల ప్రేమికుడినే దహిస్తుంది. తద్వారా తన సస్వరూపాన్ని అంటే తానే భగవంతుడను అని తెలుసుకునేలా ఉపయోగపడుతుంది. అనగా తనలోని సంస్కారాలను దహించి అహాన్ని నాశనం చేసి సస్వరూపాన్ని తెలుసుకొనుటకు దోహదపడుతుంది. తానే భగవంతుడు అనే సత్యాన్ని ప్రేమికుడు తెలుసుకోగలుగుతాడు. అది భక్తికి ప్రియతముడికి ప్రేమకి గల వ్యత్యాసం చెప్తున్నారు. భక్తి ఏమవుతుంది ప్రీతముని దహిస్తుంది. కానీ ప్రేమ అలా కాదు. తన్ను తానే దహించుకుంటుంది. ఆఖరికి సస్వరూప జ్ఞానాన్ని తెలుసుకుంటుంది. అహం పూర్తిగా పోతుంది. తానే భగవంతుడిని తెలుసుకుంటుంది. అంటే భక్తికి ప్రేమకి అంత డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నారు. మనం ఏం తెలుసుకున్నాం? ఫస్ట్ ప్రేమ అగ్నితో పోల్చారు. ప్రేమన్నా అగ్ని అన్నా 2 ఒకటే అని చెప్తున్నారు. ఆధ్యాత్మికతకి అవతారణ ఆధ్యాత్మికతకి డిఫరెన్స్ చెప్పారు. అలాగే భక్తికి ప్రేమకి డిఫరెన్స్ చెప్తున్నారు బాబా. ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే ప్రేమను ఎప్పుడూ కూడా అగ్నితోనే పోలుస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రేమ ప్రవృత్తిలో ఆ గుణంలో అగ్ని పోలి ఉంటుంది. ప్రేమ అగ్ని ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. అగ్నిలో చెయ్యి పెడితే ఆ వేడికి ఆ మంటకు మానవుడు తట్టుకోలేడు. మంట ఏ వస్తువునైనా కాల్చి బూడి చేస్తుంది. అలాగే ప్రేమ కూడా ఆత్మ పోగు చేసుకున్న సంస్కారాల మూటను భస్మం చేసి తద్వారా తానెవరో తెలుసుకునేటట్లు చేస్తుంది ప్రేమ అంటున్నారు. ఆ విధంగా ప్రేమ యొక్క గుణాలు పూర్తిగా అగ్ని గుణాలతో పోలి ఉన్నాయి. కనుకనే ఆ రెంటిని పోలుస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. అగ్నిలో ఏం వేసినా అలా దహించేస్తుందో ప్రేమ కూడా అలాగే దహించేస్తుంది అని చెప్తున్నారు. మొత్తం అన్నిటినీ తీసేస్తుంది. ఆఖరికి తానే భగవంతుడని తెలుపుతుంది. 2 దహించబడతాయి. కాబట్టి ఆ ప్రేమని అగ్నితో పోలుస్తారు. అగ్ని ప్రేమతో పోలుస్తారు. 2 గుణాలు పోలి ఉంటాయి అని చెప్తున్నారు. ప్రేమ యొక్క లక్షణాలను తెలియజేయటకు అగ్నితో మాత్రమే ఎందుకు పోల్చవచ్చునో కూడా మీకు చెబుతాను అంటున్నారు బాబా. ఉదాహరణ అంటే ఒక పెద్ద గడ్డి మేటు ఉందనుకోండి, అగ్నిలో కాలిపోయినట్లే ఒక ఎండుగడ్డి మీద అగ్గిపుల్లకిస్తే ఎలాగ సంస్కారాల ఆ గడ్డంతా నాశనం అయిపోతుందో అలాగే పెద్ద సంస్కారాల మూట కూడా ప్రేమ రవ్వతో దహించుకుపోతుంది అంటున్నారు. అతి పెద్ద గడ్డిమేటు కూడా ఒకే ఒక చిన్న అగ్గిపులతో కాలి బూడిదైనట్లే ఎన్నో జన్మల నుండి పేరుకుపోయిన ఈ కల్మషమైన సంస్కారాల మూట కూడా దివ్య ప్రేమ సాగరపు ఒకే ఒక్క ప్రేమ బిందువుతో దహించబడుతుంది అంటున్నారు బాబా. అందువల్లే ఏ ఒక్క మానవ హృదయంలోనైనా దివ్య ప్రేమ సాగరం నుండి ఒకే ఒక్క ప్రేమ బిందువు వచ్చి చేరినా అతని జీవితమే మారిపోతుంది. దివ్య ప్రేమలో పరవశుడైపోతాడు అని చెప్తున్నారు బావా. అంటే ఒక్క రవ్వ తగిలినా చాలు. దివ్య ప్రేమ యొక్క ప్రపంచం అతి విశాలమైనది, మరి అనంతమైనది. ఎటువంటి శేషం లేకుండా సంపూర్ణంగా ఆ ప్రేమలో పూర్తిగా దహించుకుపోయినప్పుడే ఆ దివ్య ప్రేమ ప్రపంచంలోకి అడుగు పెట్టగలదు. కనుక హృదయంలో ప్రేమ జ్వలించకపోతే ప్రేమ మార్గంలో ప్రవేశించలేదు.
ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగడం సాధ్యపడదు. మన ఆధ్యాత్మికత అంటే గుణాలతో పాటు అన్నీ ఇవ్వడమే. అంటే మంచి చెడు అన్నీ పూర్తిగా భగవంతుడి కోసమే. అంటే అక్కడ ప్రేమ గురించి అదే కదా చెప్తున్నారు. ప్రియతమునికి కూడా తెలియనివ్వదు ప్రేమ అంటున్నారు. తనలో తానే దహించుకుపోతాడు. అలాంటి దివ్య ప్రేమ. ఆ ప్రేమ అవుతుందంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగడానికి, ప్రపంచాన్ని అతి విశాలంగా అనంతమైనదని తెలుసుకోవడానికి, ఈ ప్రేమ జ్వరించకపోతే, అలాంటి ప్రేమ కనుక నీలో లేకపోతే ప్రేమ మార్గంలో ప్రవేశించలేవు అంటూ బాబా ఇలా ఉదాహరణ, ఈ పెద్ద గడ్డిమేటు చిన్న అగ్గిపుల్ల చెప్పారు. అంటే విశ్వంపై అవతార పురుషుని యొక్క కార్యక్రమం ఫలితాన్ని కూడా బాబా చెప్తున్నారు. అంటే ప్రేమ ప్రేమ అని బాబా మనకి చెప్తున్నారు కదా. అసలు అవతార పురుషుడు ఈ విశ్వంపై ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఈ దివ్య ప్రేమ వలన. భగవంతుడు శరీరధారి అయి భూమిపై అవతరించి వచ్చినప్పుడు ప్రతి హృదయంలోనూ ప్రేమ బీజాలను నాటుతాడు. ఒక్కొక్క హృదయంలో ఒక్కొక్క నిప్పు రవ్వను రగులుస్తాడు. అలా అవతార పురుషుడు ప్రేమాగ్ని రగల్చగా అతి కొద్ది మంది తక్షణమే ప్రభు ఆకర్షణలోకి వెళ్తారు. మనం చూస్తూ ఉంటాం, బాబా దర్శనానికి వచ్చి కొంతమంది బాబాని ప్రశ్నిద్దాం, బాబాని అవమానిద్దాం అని వచ్చిన వాళ్ళు అప్పటికప్పుడు బాబా దర్శనంతో సర్వము వదిలేస్తారు. ఆఖరికి బట్టలు కూడా వదిలేస్తాడు. ఒక అతను పుకారని అతను ఎవరో, సర్వము నీకే అర్పణ అయిపోతున్నాను బాబా అని చెప్పి సమస్తం వదిలేసి బాబా పాదాల దగ్గర అర్పణ అయిపోతాడు. అంటే కొంతమంది అలాగా ప్రభువుకి ఆకర్షణలోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఆలస్యంగా, మరికొందరు చాలా ఆలస్యంగా ప్రభు వద్దకు చేరతారు. అంటే వేసిన ప్రతి విత్తనానికి ఆమ్, ఆ భగవంతుని దరిచేరే అవకాశం ఉంది. కానీ అంటే కొన్ని జన్మల సంస్కారాలు, ఆ, కొన్ని జన్మల వల్ల గుర్తించలేకపోవడం, దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది వెంటనే పట్టుకుని బాబా దాంట్లోకి వస్తారు. కొంతమంది కొంచెం ఆలస్యంగా, కొంతమంది మరీ ఆలస్యంగా అని చెప్తున్నారు బాబా. ఉదాహరణకి అగ్ని మండుతూ ఉంటే ఆ అగ్నికి దగ్గరగా ఉన్న మొక్కలైతే ముందు కాలిపోతాయి. దూరంగా ఉన్న మొక్కలు రగులుతున్న అగ్ని యొక్క వేడి తగులుతుంది అంతే. ఇంకా దూరంగా ఉన్న మొక్కలకి ఏమవుతుంది, మంట యొక్క ప్రకాశం కనిపిస్తూ ఉంటుంది. అగ్ని విశ్వవ్యాపకమైనప్పుడు మాత్రం అన్ని మొక్కలు కాలిపోవలసిందే అని బాబా ఉదాహరణ చెప్తున్నారు. అలాంటి దివ్య ప్రేమాగ్నిలో రగిలిపోవాలి అని చెప్తున్నారు బాబా. అవతార పురుషుడు భూమిపైకి వచ్చినప్పుడు ప్రతి వ్యక్తికి ఎంతో కొంత ప్రేమ అనే అగ్ని జ్వాలను అనుగ్రహిస్తాడు. కొంతమంది ఆ దివ్య ప్రేమాగ్నిలో భస్మం కాబడుతూ దివ్యానందాన్ని పొందుతారు. మరికొంతమంది ఇంకా ఆ ప్రేమాగ్నిలో దహింపబడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఆ అగ్నిలో దిగాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ మూడు దశలలో ఉన్న హృదయాలలోనూ ప్రభు తన ప్రేమ బీజాలు నాటి ఉన్నాడు. అదే ప్రభు మానవుడికిచ్చే ప్రేమ ప్రసాదం. మనం అనుకుంటాం మన బాబా ప్రేమికులకే బాబా ప్రేమ విత్తనం నాటాడేమో, అందుకే మనం బాబా ఫోల్డ్లోకి వచ్చాము. కాదు, అవతారుడు ఎప్పుడొచ్చినా కూడా సకల చరాచర అని పాడుకుంటాం చూడండి నమో మెహర్ బాబాలో. అంటే అన్నిటికీ బాధ్యత వహిస్తాడు. రాయి నుంచి మానవుడి వరకు ప్రతి ఆత్మలోనూ ఈ విత్తనాన్ని నాటుతాడు. ఇందాక చెప్పినట్టుగా అగ్నికి దగ్గరగా ఉన్నవి ముందు కాలిపోతాయి, దూరంగా ఉన్నవి వేడే తగులుతుంది, ఇంకా దూరంగాను ప్రకాశం తెలుస్తుంది. అలా అలా కొన్ని జన్మల తర్వాత కొన్ని జన్మలు ఎప్పటికైనా నా దగ్గరికి రావాల్సిందే అని బాబా అనడానికి కారణం ఇదన్నమాట. కాబట్టి బాబా ఏమంటున్నారంటే సారవంతమైన భూమి వంటి హృదయం కలవాడు ఆ ప్రేమ ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కొందరు ప్రభువు నాటిన బీజం నుండి ప్రేమను మొలకెత్తించే ప్రయత్నంలో ఉంటారు. ఇంకొందరు బండరాయి వలె ఉండడం వల్ల ఈ ప్రేమ బీజం మొలకెత్తదు. అలాంటి హృదయాలలో అవతారులు మరొక్కసారి వచ్చినప్పుడు ప్రేమ బీజాన్ని మరోసారి నాటవలసిందే అంటున్నారు బాబా. ఎంత బాధ్యతో చూడండి ఆయన. ప్రతిసారి తన బాధ్యతగా కిందకి దిగి వస్తాడు. ఎందుకు, కొన్నే కొన్నే తెలుసుకుంటాయి, కొన్ని బండరాయిలు అయిపోతాయట. అందువల్ల మళ్ళీ ఆ హృదయంలో ప్రేమ బీజం నాటడానికి మళ్ళీ కిందకి దిగి రావాల్సి వస్తుంది అని చెప్తున్నారు. చెప్తూ భగవంతుని గురించిన జ్ఞానం పుస్తక పఠనం ద్వారా లభించదు అంటున్నారు బాబా. కేవలం భగవంతుని ప్రేమించడం ద్వారానే అట్టి జ్ఞానాన్ని పొందగలరు. ప్రభు తన ప్రేమికులకు ప్రసాదంగా ఇచ్చే అగ్నిజ్వాల ఈ ప్రోగుబడిన సంస్కారాలను భస్మీపటలం చేస్తుంది. ప్రభువుడిల ప్రేమ పెరిగే కొలది సహజంగానే సంస్కారములు భస్మం అవుతూ ఉంటాయి. సంస్కారాలన్నీ అలా భస్మం కాగానే అట్టి ప్రేమికులలో భగవంతుని గురించిన జ్ఞానం మేలుకుంటుంది అంటున్నారు. మన అదృష్ట భాగ్యం ఏంటంటే
బావతారుడే మన దగ్గరికి వచ్చి నిన్ను నేను ప్రేమిస్తున్నానురా అని చెప్పి తన ఫోన్లోకి మనని లాక్కున్నాడు కనుక మనం చాలా అదృష్ట భాగ్యశాలులం. అంటే దగ్గరగా ఉన్న మొక్కల కన్నా కొంచెం దూరంగా ఉన్న ఆ వేడి తగులుతుందన్నమాట మనకి. అందువల్లనే మనం మనంతగా బాబా గురించి తెలుసుకోవాలని, బాబాకి ఏది సంతోషం అంటే కొంచెం అటువైపు అడుగులు వేస్తున్నాం కనుక ఆ అగ్నికి కొంచెం దూరంలో ఉన్న మొక్కల్లాంటి వాళ్ళం మనం అందరం కూడా. దీన్ని మరింత వృద్ధి చేసుకోమని చెప్తున్నారు బావ. అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ ఫలితం ఏంటి? అని దాని గురించి కూడా బావ చెప్పిన ఒక సంఘటన ద్వారా మనకైతే కొంచెం క్లియర్‌గా అర్థమవుతుందండి. ఆ విషయం గురించి కూడా మనం తెలుసుకుందాం. అంటే ప్రేమ, ప్రేమ అంటున్నారు. దివ్య ప్రేమ అంటున్నారు. ప్రేమ ఉంటేనే భగవంతుడి జ్ఞానం కలుగుతుందంటున్నారు. అసలు ప్రేమ అంటే ఏంటి? ఈ ప్రేమ ఫలితాన్ని ఎలా పొందగలం? దీని గురించి బాబా 1937లో మే 19వ తేదీన బాబా మధ్యాహ్నం భోజనానికి కూర్చుంటే ఎవరో కొంతమంది మామిడి పళ్ళు తీసుకొస్తారు. అందరూ అప్పటికే భోజనాలు చేసేస్తారన్నమాట. అందువల్ల మామిడి పళ్ళు బాబా ఇచ్చినా కూడా కొంతమంది తినమంటారు. కొంతమంది గాబరా అంటారు. బాబా వారు అందరూ కూడా ఏదో ఒకటి బాబా ఇచ్చిన మామిడి పళ్ళు తీసుకోరు. బాబా వారి సమాధానం అస్సలు నచ్చదు. అక్షర ఫలకం మీద చూపిస్తూ బాబా అంటారు, ప్రయత్నపూర్వకంగా రానిది ఎప్పటికీ రాదు అంటున్నారు బాబా. నేను మీకు మామిడి పళ్ళనిచ్చినప్పుడు మీలో ఎంతమంది తిరస్కరించారు? ఎంతమంది వెనక ఉందయ్యారు? నిజానికి మీ విశ్వాసాన్ని, ప్రేమను పరీక్షించడానికి అనేక మార్గాలున్నాయి. ప్రేమ ఎల్లప్పుడూ ప్రీతముని ఇచ్ఛను, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆదేశాన్ని ఆశిస్తుంది. తనను గురించి ఏనాడు ఆలోచించదు. ప్రేమంటే అదే. అదే భగవంతుడు. భగవంతుడు శాశ్వతంగా ఇస్తూనే ఉంటాడు. ప్రేమ కూడా ఇస్తుంది. నిజమైన ప్రేమికుడు ఎన్నడూ ఆశించడు అని బాబా చెప్తూ, మొదట నేను కుళ్ళిన మామిడి పళ్ళు ఇవ్వాలనుకున్నాను. మీలో ఏ ఒక్కరూ కూడా ఇష్టంగా వాటిని తీసుకోరని నాకు తెలిసి, మీరందరూ భగవంతుని కొరకు ప్రాణాలర్పిస్తారని మాటలు చెప్తూ ఉంటారు కదా! అందుకే నిజాయితీగా ఉండనని నేను ప్రతిసారి ఎందుకు చెబుతాను అంటే, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు తప్పక ప్రేమించండి. అంటే ఇప్పుడు మామిడి పళ్ళు బాబా ఇచ్చారనుకోండి, తీసుకోలేదు వాళ్ళు. తీసుకోకుండానే చెప్పేశారు. అంటే ఆయన చేతి నుంచి ఆ మామిడి పండు ప్రసాదం తీసుకోవడమే అదృష్ట భాగ్యం. మీరు ప్రేమిస్తున్నాను, ప్రాణాలిచ్చేస్తాను ఇన్నంటున్నారు. భోజనం తినేసి కడుపు హెవీగా ఉన్నా కూడా మీరు ఆ మామిడి పండు తీసుకుని నోట్లో పెట్టుకుని ప్రయత్నం చేస్తే నేను సంతోషించేవాడిని అంటున్నారు బాబా. కానీ ఏ ప్రయత్నం చేయలే. చేయకుండానే బాబా మాకొద్దు, నాకు వామిటింగ్ వస్తోంది, నాకు కడుపు నిండిపోయింది, నేనిప్పుడు తినను, ఇలా ప్రతి వాళ్ళు చెప్పడంతో బాబా చాలా నిరుత్సాహం పొందారు. అంటే బాబా ఏం చెప్తున్నారంటే, మీరందరూ భగవంతుని కొరకు ప్రాణాలర్పిస్తామని మాటలు చెబుతూ ఉంటారు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు తప్పకుండా నిజాయితీగా ప్రేమించండి. ప్రేమ అంటే అన్ని విషయాల్లోనూ ఉండాలి కదా! ఇప్పుడు నిజంగా బాబాని ప్రేమిస్తే, బాబా ఇచ్చిన మామిడి పండు తినేసి వామిటింగ్ వచ్చినా పర్వాలేదు, ప్రాణం పోయినా పర్వాలేదు అంటున్నారు బాబా. మరి ఇదేం ప్రేమ? నేను ఇస్తున్నప్పుడు తీసుకోనప్పుడు ఇదేం ప్రేమ? ఇది నా ఇచ్ఛను ఎలా అంగీకరించినట్టు? నాకు తెలీదా? మీరు పండు తింటే మీకేమవుతుందో నాకు తెలుసు కదా! అయినా నేను ఇస్తున్నాను అంటే మీరు స్వీకరించాలి కదా! కాబట్టి మీ ప్రేమలో నిజాయితీ లేదు అంటున్నారు. అందుకు బాబా ఒక చక్కని కథ చెప్పారండి. ఇది సింపుల్‌గా చెప్పేసుకుందాం. ఈ కథ మనకు తెలుసు. సమర్థ రామదాసు. అతనేంటంటే శిష్యులందరినీ చూస్తాడు కానీ, ఒక శిష్యుడంటే చాలా విశ్వాసం, చాలా ప్రేమ. అతని పేరు కళ్యాణ్. ఒకసారి ఈ శిష్యులందరూ కూడా ఈ కళ్యాణ్ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడు గురువని చెప్పి, అతని మీద కొంచెం కోపంగా ఉంటే వీళ్ళకి అనుభవం ద్వారా చెప్దాం. ఆ కళ్యాణ్ అనేవాడు ఎంత వజ్రం లాంటి వాడో అని చెప్పి, ఓ రోజు గురువుగారు కాలికి, మోకాలికి ఒక పుండు వేసిందని బాధపడుతూ ఒక కట్టు కట్టుకుని కూర్చుంటాడు. శిష్యులందరూ వచ్చి ఏమైంది? ఏమైంది? అని అడిగితే, ఇక నాకిక్కడ పుండు వేసింది. అది కనుక నోటితో పీల్చేస్తే నేను నాకు అనారోగ్యం తగ్గిపోతుంది. పుండు కూడా పోతుంది. కానీ ఆ రసం పీల్చడం వల్ల వాడి ప్రాణాలు పోతాయి అని చెప్తాడు. ఇంత మాటలు మాట్లాడిన శిష్యులు ఆహ్, నే మేమేదైనా చేసేస్తాం గురువర్య. మీరు చెప్పండి. మీకన్నా మాకేది ముఖ్యం కాదు. ఇన్ని మాటలన్నవాళ్ళు వెంటనే వెనక్కి తగ్గిపోతారు. కానీ కళ్యాణ్ మాత్రం వెంటనే వచ్చేసి ఆ గురువు మోకాళ్ళ దగ్గరున్న అది ఉంటుంది కదా కట్టు. అది నోటితో తీసేసి అందులో ఉన్న ఆ రసాన్ని పీలుస్తాడు. అంటే ఆ పుండులో ఉన్నది నోటితో పీలుస్తూ ఉంటాడు. పీలుస్తున్నంత సేపు అతనికి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మామిడి పండు రసం తాగినట్టుగా ఉంటుంది. మొత్తం అంతా తాగేస్తాడతను. కానీ అతనికి ఏమీ అవ్వదు. అప్పుడు ఆ కట్టు విప్పి చూపిస్తాడు గురువు. అక్కడ మామిడి పండు మాట. ఎందుకలా చేశాను అంటే,
కళ్యాణి చూశారు కదా ఎలాంటి ప్రేమ విశ్వాసాలతో, అంటే తన ప్రాణాలు ఒడ్డి గురువు గారిని కాపాడాలి, ఇదొక్కటే లక్ష్యంగా పెట్టుకున్నాడు. తనకి ఏమైపోయినా పర్వాలేదన్నాడు. అది అసలైన ప్రేమ, అది అసలైన విశ్వాసం, అది అసలైన విధేయత అని చెప్పి బాబా ఈ కళ్యాణ్ రామదాస్ గురించి చెప్తున్నారు. అంటే ప్రేమ అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? ఇవ్వడమే కానీ ఎన్నడూ దేనిని కోరనిది ప్రేమ. ఈ ప్రేమకు దారి తీసేదే దైవానుగ్రహం అంటున్నారు బాబా. కాబట్టి అందుకే బాబా మై విష్ అన్నారు. ఈ మై విష్ అంటే ఏంటి? ప్రేమికులు ఇది ఆచరించి తీరాలంతే, ఇది నా ఆర్డర్ అని కూడా అన్నారు. ఇందులో ఏ ఒక్కటి పాటించినా చాలు అన్నారు. ఎన్ని చెప్పినా మనం అది సందేశం వరకే ఉండి వదిలేస్తున్నాం. అంటే వదిలేస్తున్నామంటే వింటున్నాం ఈ మధ్య అదృష్ట భాగ్యం. వాటి గురించి పెద్దలు చెప్తుంటే కొంత అవగాహన కలుగుతోంది. పాటించడం అనేది ఎవరి ఎవరి నిర్ణయం వాడిది, కానీ అప్పుడు వినడానికి కూడా అవకాశం ఉండేది కాదు, అవగాహనకి కూడా అవకాశం ఉండేది కాదు. ఈ ఆన్లైన్ స్కైపుల వల్ల పెద్దలు చెప్పడం వల్ల ఓహో మై విష్ అంటే ఇదా, హౌ టు లవ్ గాడ్ అంటే ఇదా, బాబా బాబా అందుకు ఇచ్చారా ఈ సందేశం, అసలు 7 రియాలిటీస్ అంటే ఇవన్నీ ప్రభువే దగ్గరుండి నేర్పిస్తున్నాడని మనకి, మన ఇంటికే వచ్చి ఆలు దిద్దిస్తున్నాడు. అయినా కూడా మనం అందుకోలేకపోతున్నాం. ఎందుకంటే సరైన ప్రేమ మనలో లేకపోవడం వలన. ఇందాక కళ్యాణ శిష్యులు చూడండి, గురువుది ఎలాగా నమ్మలేదో, మండలి కూడా బావ మామిడి పండిస్తే ఎలా ఈ పుచ్చుకోలేదో, అలా సగం సగంలా ఉంటుందన్నమాట మానవుడి ప్రేమ. అందుకని బాబా ఏం చెప్తున్నారంటే ప్రేమ అంటే ఏంటంటే ఇవ్వడమే. అది దేనికి దారి తీస్తుంది? దైవానుగ్రహానికి దారి తీస్తుంది అని చెప్తున్నారు. చెప్తూ బాబా ఈ ప్రేమ గురించి కొన్ని మార్గాలు చెప్తాను అన్నారు. ఇప్పుడు 1937లోనే చెప్పేశారు బాబా. ప్రేమ అంటే ఎలా ఉంటుందంటే తన క్షేమాన్ని కూడా లెక్క చేయకుండా ఇతరులు బాగు కోరడం. ఇది మనకి బాబా సమాధి దర్శనంలో కూడా పెట్టారు. నీ సుఖ సంతోషాలని పడంగా పట్టినైనా ఇతరుల సుఖ సంతోషాలను కోరు, మై విష్ణు కూడా ఇచ్చారు. పరోక్ష నిందలు చేయకుండా ఉండడం, అత్యుత్తమ సహనం కలిగి ఉండడం, దేనికి ఆందోళన చెందకుండా ఉండడానికి ప్రయత్నించడం, ఆందోళన పడకుండా ఉండడం ఇంచుమించు అసాధ్యమైనా కూడా ప్రయత్నించాలి, తప్పదు. ఇతరులోని మంచి విషయాలను గురించి ఎక్కువగా తలుచుకుంటూ వారిలోని చెడు అంశాలను తక్కువగా తలుచుకోవడం చెయ్యాలి అంటున్నారు బాబా. అంటే ఇవన్నీ ప్రేమకుండే మార్గాలు, లక్షణాలు, సుగుణాలు అని చెప్తున్నారు. చెప్తూ ప్రేమ కలిగి ఉండు, నీలో ప్రేమ ఉన్నప్పుడు ప్రియతమునితో ఏకత్వం నిశ్చయం చెప్పేశారు బాబా. అంటే ప్రేమ కనుక ఉంటే అది దైవానుగ్రహానికే దారితీస్తుంది అంటూ, నీవు ప్రేమించినప్పుడే ఇతరులకు ఇవ్వగలుగుతావు, కానీ నీవు ప్రేమలో పడినప్పుడు మాత్రం కాదు అంటున్నారు. ప్రేమలో పడడం వేరు, ప్రేమ ఇవ్వడం వేరండి. ఈ డిఫరెన్స్ తెలియకే ఈ ప్రాపంచిక ప్రేమే నిజమైన ప్రేమ అనుకుంటున్నారు అందరూ కూడా. బాబా ఇక్కడ అదే చెప్తున్నారు. నువ్వు ప్రేమించినప్పుడే ఇతరులకు ఇవ్వగలుగుతావు, కానీ నువ్వు ప్రేమలో పడినప్పుడు మాత్రం, అనగా మోహంలో పడినప్పుడు ఇతరుల నుండి ఆశిస్తావు. ఈ డిఫరెన్స్ తెలుసుకో. ప్రాపంచిక ప్రేమ దైవీ ప్రేమకి డిఫరెన్స్ అది. ప్రాపంచిక ప్రేమ ఏంటి? పడతాం, దానివల్ల అన్నీ కోరతాం. నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, నాకు ఇది ఇష్టం, నీకు ఇది ఇష్టం, ఇట్లా ఉంటుంది బేరసారాలతో. కానీ దైవీ ప్రేమలో అలా ఉండదు. అది ఏమవుతుంది? ఆ ప్రేమలో ఇతరులకి ఇవ్వడమే. అంటే ప్రీతముడికి ఏమి ఇష్టం, ప్రీతముడు ఏం కోరుకుంటున్నాడు నా నుంచి, ఇది ఇది ఇవ్వడమే ఉంటుంది. కాబట్టి ఈ ప్రేమ డిఫరెన్స్ తెలుసుకోండి అంటూ బాబా ఆఖరికి ఫైనల్ గా ఏమంటున్నారంటే, నన్ను ప్రేమించండి, నేను పరమ పవిత్రుడను, పరిశుద్ధుడను, పవిత్రతకు మూలం నేనే, నా ప్రేమాగ్నిలో అన్ని బలహీనతలు దగ్ధం చేస్తాను అంటున్నారు బాబా. మీ పాప పుణ్యాలను, మీలోని బలహీనతలను సమస్తం నాకు సమర్పించండి, ఏమైనా కానివ్వండి నాకే ఇచ్చేయండి. ఒకవేళ ఎవరైనా నాతో ప్రేమలో పడినా కూడా నేనేమి అనుకోను. అంటే భగవంతునితో ప్రేమలో పడచ్చు, ప్రాపంచిక ప్రేమలో పడకుండా. అందుకని బాబా ఇక్కడ కొంచెం సరదాగా, నాతో ఎవరైనా ప్రేమలో పడచ్చు, అటువంటి వారిని నేను ప్రక్షాళన చేస్తాను, కానీ నాతో కాకుండా వేరే ఇంకెవరితోనైనా ప్రేమలో పడితే మాత్రం దానిని ప్రేమ అని చెప్పరాదు. అన్నిటికీ మనం ప్రేమిస్తున్నాం ప్రేమిస్తున్నాం అంటాం కదా, అది మాత్రం ప్రేమ కాదు అంటున్నారు. ప్రేమ కూడా భగవంతునిలానే స్వచ్ఛమైనది, అది ఇస్తుంది కానీ అడగదు. అటువంటి ప్రేమ కావాలంటే అనుగ్రహం అవసరం. నీలో ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ప్రేమ అంటే ఏమిటో తెలుసుకుంటావు. దానిని అనుభవించాలే గాని సిద్ధాంతాల ద్వారా గ్రహించలేవు. అనంతమైన ప్రేమే భగవంతుడు అంటున్నారు బాబా. ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం? ప్రేమ అగ్ని రెండు ఒకలాగే ఉంటాయి.
ఆధ్యాత్మికత, అవతారణ ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతలో ఏంటి, నువ్వు సుగుణాలన్నీ ఉండాలి. అలా ఉంటే ఆధ్యాత్మికతలో అడుగుపెట్టినట్టు. కానీ అవతారణ అది ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది, నువ్వు ఎలాంటి బలహీనతలతోనే ఉన్నా ఉండు, కానీ భగవంతుని ప్రేమించు, భగవంతునితో ఉండు. అది అవతారణి ఆధ్యాత్మిక. ఇక ప్రేమ భక్తి. భక్తి ఏంటి, ప్రియతముని దహిస్తుంది. ప్రేమ అలా కాదు. అంటే ప్రియతముని ప్రేమిస్తున్నానని కూడా చెప్పదు, ఎప్పుడూ ఇవ్వడమే. ఈరోజు బాబా చెప్పిన అద్భుతమైన విషయం. ఇక దివ్య ప్రేమాగ్ని గురించి చెప్పారు. అలాగే ప్రాపంచికంలో ప్రేమకి, భగవంతుడి ప్రేమకి. ప్రాపంచిక ప్రేమ ఎప్పుడూ కూడా అందులో పడిపోతావు, మోహంలో పోతావు. అలా భగవంతుడి ప్రేమ అలా ఉండదు. అలాంటి ప్రేమ నీలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఆ ప్రేమ కనుక నీలో ఉంటే ఎప్పుడూ ఇవ్వడమే. ఆ ఇవ్వడం ఏమవుతుంది, దైవానుగ్రహానికి దారి తీస్తుంది. నేనే ప్రేమని, భగవంతుడే ప్రేమ అని చెప్తున్నారు ఇవాళ చాలా అద్భుతంగా. ఆఖరిగా ఫైనల్ గా ఇరిచి నిర్మల ప్రేమ గురించి చెప్పిన ఈ రియల్ ట్రెజర్ లో ఒక విషయాన్ని చెప్పేసి నేను ముగించేస్తానండి. అంటే నిర్మల ప్రేమ ఎలా ఉంటుంది. ఒక అతను వచ్చి ఆ ఈ ప్రేమలో అంటే ఆ కొన్ని వివాహేతర సంబంధాలు ఉంటాయి కదా, వాటి గురించి అడుగుతాడు అతను. అది పూర్వజన్మ సంస్కారం వల్లే కదా ఆ సెకండ్ పార్ట్ లవ్ స్టార్ట్ అవుతుంది. ఆ సంస్కారమే లేకపోతే అది అసలు ఉండదు కదా, అసలు దీని గురించి చెప్పమని అడుగుతాడు ఇరిచిని. ఇరిచి చాలా అద్భుతంగా చెప్తాడండి. నీ జీవితంలో ఎవరైనా ఒక వ్యక్తి కలిశాడు అంటే అది నిజంగా కూడా సంస్కారాలే అని చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఒక బిచ్చగాడైనా సరే, రైల్లో ప్రయాణం చేసేవాడైనా సరే, ప్రతిదీ దైవ ఇచ్చయే అని చెప్తున్నాడు ఇరిచి. కానీ నువ్వు దాన్ని ఎలా తీసుకోవాలి అంటే, ఇది చాలా స్పష్టంగా ఒక కథని చెప్పారండి. ఒకసారి ఒక క్రిస్టియన్ స్త్రీ వచ్చింట బాబా దగ్గరికి. బాబా దగ్గరికేనా, ఇరిచి దగ్గర, బాబా దగ్గరికి వచ్చి ఆవిడ అంటుంటా, నేను క్రిస్టియన్ తెగకి సంబంధించిన ఒక పురోహితుని ప్రేమించాను, అతని ప్రేమలో పడిపోయాను, కానీ పురోహితుడు పెళ్లిళ్ళు చేసుకోకూడదు. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ సాంప్రదాయానికి అనుమతించి అతన్ని వదిలేయాలా, లేకపోతే అతన్ని ప్రేమిస్తూ ఉండాలా, నాకు ఏదైనా సూచన ఇమ్మని అడుగుతుంది ఆ క్యాథలిక్ సంబంధించిన ఆవిడ వచ్చి. బాబా బాబా ఆమెతో ఎంత అద్భుతంగా చెప్తారంటే, నీవు అతన్ని ప్రేమిస్తున్నావని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది అంటున్నారు బాబా. ప్రేమ ఎప్పుడైనా ఆనందమే కదా కలిగిస్తుంది. నీకు అతని ఎడల గల ప్రేమను ఇంకా పెంచుకో, కానీ దానిలో కామ వాసన లేకుండా చూసుకో. అంటే ఏ కోరికలు ఉండకూడదు. నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు నా కోసమే ఉండు, నువ్వు నాతోనే ఉండు, ఇట్లాంటి కోరికలు ఉండకూడదు అన్నమాట ఆ ప్రేమలో. నిజంగా అతన్ని ప్రేమిస్తున్నాను అంటే కనుక ఆ ప్రేమని పెంచుకో. ఇంకక్కడ ఇవ్వడమే, తీసుకోవడం ఉండదు అని చెప్తున్నారు. అతని పైన నీకు గల ప్రేమ నిర్మలంగా, విశుద్ధంగా ఉండేటట్లు చూసుకో. ఏదో ఒక రోజు అది నీకు నిజమైన ప్రేమ అనగా దివ్య ప్రేమానుభూతి కలిగేలా ముందుకు నడిపిస్తుంది అని చెప్పారట బాబా. అంటే మనం అనుకుంటాం కదా, ఈ వ్యక్తితో ఎందుకు మనకు పరిచయం, కొంతమంది పరిచయాలు మనకు తెలియకుండా అవుతూ ఉంటాయి. వాళ్ళు చాలా ఆప్యాయంగా పలకరించేసి ప్రేమ వేసుకుంటాం మనం. కానీ బాబా ఏం చెప్తున్నారంటే, ఒకవేళ అలాంటి మనుషులు కనుక తగిలినా అది నిజంగా దైవేచ్ఛే. ఎందుకంటే పూర్వజన్మ సంస్కారాలు తప్పదు, ఆ సంస్కారం కడిగించుకోవాలి. దాన్ని నువ్వు ఎలా తీసుకెళ్ళాలి, దైవీ ప్రేమగా మలుచుకో. అంటే భగవంతుని ప్రేమిస్తే నువ్వు ఎలాగా ప్రీతముడి సంతోషాన్ని కోరుతావో అలాగా ఆ పురోహితుడి నుంచి ఏదీ ఆశించకు, ఆ ప్రేమను పెంచుకుంటూ వెళ్ళిపో. అప్పుడు దివ్య ప్రేమ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. మీరు ప్రసిద్ధిగాంచిన ఈ రోమియో జూలియట్లు గాని, లైలా మజ్నులు గాని, వీళ్ళ గురించి విని ఉంటారా లేదా అని అడిగారట బాబా. వారిలో ఒకటి మాత్రం సమిష్టిగా అది ఉంటుంది. అదేంటంటే, వాళ్ళు వివాహానికి వెళ్ళలేదు వాళ్ళు. మజ్ను లైలా ఇంకో ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను అంటే మజ్నుయే దగ్గరుండి పెళ్లి చేయించేవటండి. అలాంటి విశుద్ధమైన ప్రేమటండి మజ్నుది. అందుకని ఇక్కడ ఇరిచి ముగింపులో అంటాడు, ఎవరైనా చెయ్యవలసింది అలాంటి ప్రేమే అంటున్నారు. ఎవరి పట్లనైనా నీకు ప్రేమ భావం ఉన్నట్లయితే ఆ భావం పెంచుకో, కానీ నీ భౌతిక క్రియలను నిగ్రహించుకో అంటున్నారు. అలా నీవు విజయవంతంగా నెరవేర్చి కామాన్ని దూరంగా ఉంచగలిగితే నీవు బాబా కృపతో నిజమైన ప్రేమానుభూతికి చేరువ వెళ్ళగలుగుతావు. ఇంకొక వ్యక్తి కోసం గల ప్రేమ యొక్క తీవ్రత భౌతిక పరంగా అనుభవించకుండా ఉంటే ఒక ప్రేమికుడు భగవంతుని కోసం పడే తపనతో సమానంగా లెక్కింపబడుతుంది. ఎంత అద్భుతంగా ఏచి చెప్పాడో చూడండి. భగవంతునితో ప్రేమించే స్థాయికి వెళ్ళిపోతుంది ఆ ప్రేమ. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించావు అంటే ఏ ఇబ్బంది పెట్టకుండా, అతని నుంచి ఏది ఆశించకుండా నువ్వు అలా ప్రేమించుకుంటూ వెళ్ళు. అదేమవుతుంది, భౌతిక ప్రేమ రాను రాను
భగవంతుని కోసం పడే తపనతో సమానం అయిపోతుందని చెప్తున్నారు. అందువల్ల నీ ప్రేమ అది ఎవరి పట్ల ఉన్నా దానిని పెంచుతూ పో. అది ఇక తీవ్రత యొక్క చరమ దశకు చేరుకోగానే దానిని బాబాకు అర్పించుకో. అనుభూతి, తీవ్రత, తపన, ఆ 2 రకాలు అన్నీ కూడా ఒకటే అని చెప్తున్నారు. కేవలం అది దేనిపై ఉన్నా కూడా అప్పుడు ఆ ప్రేమను అశాశ్వతమైన మానవుడిపై నుండి శాశ్వతుడైన దేవునిపై మరల్చు. అదే నిజమైన ప్రేమ. ఎవరైనా చెయ్యవలసిందదే. నీవు బాబాను ప్రసన్నం చేసుకోవడమే గాక ఆయనతో ఏకమై ఆయనే అయిపోతావు అని చెప్తూ, లైలా పైన మజ్నూకు గల ప్రేమ తీవ్రత ఎంత అధికంగా శుద్ధంగా ఉండేదంటే అతడు లైలానే అంతటా చూసేవాడు. అతడు లైలాను తప్ప దేనిని ఎవరిని లెక్క చేసేవాడు కాదు. అంత ప్రేమాగ్నిలో దహించుకుపోతూ ఉండేవాడు మజ్ను. అదే అతనిని ఒక సద్గురు కృపగును పొందేలా చేసింది. చూసారా? అంటే ఏ భౌతికమైన కోరిక లేకుండా మజ్ను లైలా కోసం తప్పించేవాట. అది ఎక్కడికి తీసుకెళ్ళింది? సద్గురువే వచ్చాడు మజ్ను దగ్గరికి. ఆ సద్గురువు తన స్పర్శ మాత్రం చేత అతడు అంటే మజ్నుని అంతటా భగవంతుని చూసేలా చేశాడు. లైలాను చూస్తున్నాడు కదా, ఆ ప్లేసులో భగవంతుని చూసేలా చేశాట సద్గురు చిన్న స్పర్శతో. కాబట్టి మానవ ప్రేమ అది ఎంత శుద్ధంగా ఉంటే అంత త్వరగా భగవంతుని వద్దకు చేరుస్తుంది. కాబట్టి నిర్మల ప్రేమ ఉంటే పర్వాలేదు అని చెప్తున్నాడు ఈ రిచి. కాబట్టి ఈరోజు మనం ఆ ప్రేమ అంటే ఏంటి, ఆ ప్రేమకి అగ్నికి గల తేడా, ప్రేమ భక్తికి గల తేడా, దివ్య ప్రేమ, బాబా మన నుండి ఎలాంటి ఆశిస్తున్నారు, అసలు మానవ ప్రేమలో ఎలాంటి ప్రేమ చూపిస్తే దైవ ప్రేమను పొందగలం, ఇలాంటి విషయాలన్నీ మెహర్ బాబా చెప్పిన విషయాలన్నీ ఈ రిచి ద్వారా మనం తెలుసుకునే భాగ్యం, మళ్ళీ మరొక్కసారి తలుచుకునే భాగ్యం ప్రేమ గురించి మనకిచ్చిన ప్రభువుకి మీ అందరికీ కూడా జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పనగేశ్వరరావు గారు. జై బాబా అండి. వినపడుతుందండి? వినిపిస్తుందండి. ఈ రోజు మీరు ప్రస్తావించిన విషయాలన్నీ కూడా అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు, చాలా ముఖ్యమైనవి, చాలా ప్రాధాన్యతని సంతరించుకున్న విషయాలే చెప్పారు. ముఖ్యంగా ఈ మనస్సు హృదయం రెండూ కలిసి రావాలి వివేకానికి. ఆ రెండు ఉన్నట్లయితే అది భగవంతుని పట్ల ప్రేమకి దారితీస్తుంది. భౌతిక ప్రేమ వేరు, భగవత్ ప్రేమ, ఆధ్యాత్మిక ప్రేమ, ప్రాపంచిక ప్రేమ. అవతార ప్రేమ ఆధ్యాత్మిక ప్రేమ అని చెప్పారు. అవతార ప్రేమ ఏదైతే ఉందో దానికి అదే ఆ ప్రేమాగ్నితోటి పోల్చారు. అది మంచిని చెడుని కూడా రెండింటిని అగ్ని ఏ విధంగా కనెక్ట్ చేస్తుందో అలాగే ఈ ప్రేమ కూడా ఆ అవతారణిక ప్రేమ ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికత సంతరించుకునేటువంటి ప్రేమ. అది ప్రేమాగ్నితో పోల్చడం జరిగింది. అలాగే ఈ భక్తి ప్రేమకి రెండింటికి తేడా చెప్పారు. అలాగే ప్రేమాగ్ని ఏ విధంగా దహించి వేస్తుందో అలాగే ప్రేమికుడిని ఆ ప్రీతముల కోసం ఆ ప్రేమ అలా దహించి వేస్తుంది. అయితే 1937 మే 19వ తేదీనే ప్రేమ అంటే ఏమిటి అని దాని ఫలితాన్ని అడిగారు. అది ప్రయత్నపూర్వకంగానే అది జరగాలి అని ఒక ఇన్సిడెంట్ ఒకటి చెప్పారు. మీరందరూ భగవంతుని కూడా ప్రేమిస్తున్నారు అంటే ఈ కళ్యాణం అవదంతం కూడా అందులోనే వచ్చింది. కళ్యాణానికి శిష్యుడు గురువు గారు ఒక మామిడి పండు పట్టుకుని నాకు పుండు వచ్చింది, ఆ పుండులో ఉండేటువంటి జయబాబా వినపడుతుందండి? జయబాబా వినపడుతుందండి? జయబాబా అండి.
వినపడుతుందండి? జై బాబా. వినిపిస్తుందండి. జై బాబా. జై బాబా. దేవు జై బాబా అనండి. జై బాబా. జయ మేరు జయ జయ మేరు 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 జయ ప్రభు మేరు మేరు జయ ప్రభు अलख निरंजन भव भय भंजन मुनि मन रंजन देया प्रभु मुनि मन रंजन देया प्रभु जीवन जय संजीवन जय करुणारन जय प्रभु जय जय मेहरु जय जय मेहरु जय जय मेहरु जय प्रभु जय सर्वेश्वर जय परमेश्वर जय हृदयेश्वर जय प्रभु जय अविकारी जय शुभकारी जय भवतारी जय प्रभु मधुसूदन जय जय हितकारी जय भवतारी जय प्रभु जय प्रभु जय जय प्रभु जय जय मेहरु जय जय मेहरु 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 जय प्रभु मेहरु मेहरु जय प्रभु जय प्रभु जय जय प्रभु जय बाबा अंडी जय बाबा పనగేశ్వరరావు గారు. జై బాబా. జై బాబా అండి. పనగేశ్వరరావు గారు. దేవు అండి. నేను మాట్లాడుతుంటే మీరు పాట పాడేశారు. వినపడిందా? నేను ఇప్పుడు రజనీ గారి మాట్లాడిన విషయాల గురించి కొంచెం విశ్లేషిద్దామని చెప్పి ఆ విషయాలు చెప్తున్నాను. అది చెప్తుంటేనే మీరు మధ్యలో పాట మొదలెట్టారా? సారీ అండి. కరెంట్ లేదు, మాకు సౌండ్ లేదు. సారీ. మిమ్మల్ని పాడమని చెప్పలేదు, మీరు పాడేశారు. ఓకే. ఓకే, అది చెప్పలేదు. ఇప్పుడు చెప్పండి క్లారిఫికేషన్. పర్వాలేదు, టైం అయింది కదా ఇంకా. ఓకే, మరి సంగీత కార్యక్రమానికి వెళ్దామండి. సుశీల్ గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత నారాయణరావు వెళ్ళి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఉంది, ఇప్పుడు పోయింది వర్షం పడుతుంటే. ఆయన ఇంకా ఆవిడ గురించే డిస్కషన్ చేస్తున్నట్ట. ఆవిడ గురించే డిస్కషన్ చేస్తున్నాను. రమణమ్మ గారు మ్యూట్ లో పెట్టుకోరా. జై బాబా సార్. రమణమ్మ గారు మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. రమణమ్మ గారు మీరు జై బాబా అండి. సుశీల్ గారు మీరు పాడండి. జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. ఈ ప్రియ నామం అమృతపానం ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా నీవే శరణని నమ్మిన వారికి నిన్నే నిరతము కొలిచిన వారికి నీవే శరణని నమ్మిన వారికి నిన్నే నిరతము కొలిచిన వారికి నీ కొరకై తపించిన వారికి బాబా నీ కొరకై
తపించిన వారికి నీ సేవలో తరించే వారికి నీ ప్రియనామం అమృతపానం ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా అవతారుడవని ఎరిగిన వారికి అన్య చింతనము వీడిన వారికి అవతారుడవని ఎరిగిన వారికి అన్య చింతనము వీడిన వారికి ఆత్మార్పణ గావించిన వారికి బాబా ఆత్మార్పణ గావించిన వారికి అన్నిట నిన్ను తిలకించే వారికి నీ ప్రియనామం అమృతపానం ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా ప్రేమే నీవని ప్రేమను కోరి ప్రేమారాధన చేసిన వారికి ప్రేమే నీవని ప్రేమను కోరి ప్రేమారాధన చేసిన వారికి ప్రేమనుభూతిని పొందే వారికి బాబా ప్రేమనుభూతిని పొందే వారికి ప్రేమాంబుధిలో మునిగే వారికి నీ ప్రియనామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా సార్ అందరికీ జై బాబా అండి సుశీల్ గారు జై బాబా. ఇప్పుడు నారాయణరావు గారు పాడతారా? నారాయణరావు గారు కురివేళ జై పాప అండి పాడతానండి. పాడండి. తర్వాత రాజు వాణి ఎవరు ఉన్నారు వాళ్ళు సిద్ధంగా ఉండాలి. రాజు వాణి సిద్ధంగా ఉండాలి. ఈ రోజు ప్రార్థనలు మల్లికార్జున గారు చేస్తారు. అవతార్ మెహర్ బాబా की జై. కైలాసగిరి నుండి పూనా నగరికి, పూనా నగరి నుండి మెహరాబాద్ పురికి అరుదెంచినాడండి పరమేశ్వరుండై మనలను బ్రోవగా మేరు బాబాయే. ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా. భూభారమణ చంగ పాపుల కాపాడ శిష్టుల రక్షింప ఈశ్వరుడై అవతరించే కైలాసగిరి నుండి పూనా నగరికి. 44 వత్సరముల నుండి కని విని ఎరుగని కఠోరమైనట్టి మౌనముద్రను దాల్చి మౌనాధారి కైలాసగిరి నుండి పూనా నగరికి. దైవమొక్కటే సత్యమనియు ఇతరమంతయు మిథ్యయనియు ఎల్ల మానవులెదురు చూచిన దివ్య మానవుడితడే అనియు కైలాసగిరి నుండి పూనా నగరికి. మేలు కొలిపే మెహరువాణిని ఉచ్చరించే సమయమొచ్చే మెహరు బాబాను కొలువరండి సత్వరముగా సుజనులారా. కైలాసగిరి నుండి పూనా నగరికి, పూనా నగరి నుండి
మెహరాబాద్ పురికి అరుదెంచినాడండి పరమేశ్వరుండై మనలను బ్రోవగా మేహరు బాబాయ్. ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా, ఓం నమో మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ పనగేశ్వర గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు రాజు వాణి ఉన్నారు, పాడతారా అండి? జై బాబా. రాజు జై బాబా అండి. పాడతారా? పాడతాండి. జై బాబు వాయిస్ వస్తుందండి, వాయిస్. జై బాబా అండి. వినబడుతుంది, పాడండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. అన్నీ నీవు అంతా నీవు మెహర్ బాబా, అన్నిటికన్నా వల నీవు మెహర్ బాబా, అన్నీ నీవు అంతా నీవు మెహర్ బాబా, అన్నిటికన్నా వల నీవు మెహర్ బాబా. అవతార పురుష ఆది పురుష, అవతార పురుష ఆది పురుష, అన్నీ నీవు అంతా నీవు మెహరు బాబా, అన్నిటికన్నా వల నీవు మెహరు బాబా. మా తండ్రి మాటలందు చేతలందు మేము పాడే పాటలందు, ఓ మాటలందు చేతలందు మేము పాడే పాటలందు, అంతేకాదు అన్నిట నీవై ఉన్నావయ్యా 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 ఉన్నావయ్యా, అన్నీ నీవు అంతా నీవు మెహరు బాబా, అన్నిటికన్నా అవల నీవు మెహరు బాబా. మాయారణ్యపు మధ్యమునందు మ్రగితిమయ్యా, మార్గము నిర్గక మనసున నిన్నే మ్రొక్కితిమయ్యా, మాయారణ్యపు మధ్యమునందు మ్రగితిమయ్యా, మార్గము నిర్గక మనసున నిన్నే మ్రొక్కితిమయ్యా, మార్గము మాతుది గమ్యము నీవని ఎరిగితిమయ్యా, మార్గము మాతుది గమ్యము నీవని ఎరిగితిమయ్యా. జై అన్నీ నీవు అంతా నీవు మెహరు బాబా, అన్నిటికన్నా వల నీవు మెహరు బాబా. తల్లి నీవే తండ్రి నీవే గురువు నీవే దైవమీవే, ఓ తల్లి నీవే తండ్రి నీవే గురువు నీవే దైవమీవే, తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నీవే అన్నీ నీవే అన్నీ నీవే అన్నీ నీవే, అన్నీ నీవు అంతా నీవు మెహరు బాబా, అన్నిటికన్నా ఆవల నీవు మెహరు బాబా. ప్రేమ కోరి నిన్ను చేరి ప్రేమతోనే వసించి, ఓ ప్రేమ కోరి నిన్ను చేరి ప్రేమతోనే వసించి, ప్రేమారాధన చేయుచు నిన్నే చేరగలము 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 చేరగలము, అన్నీ నీవు అంతా నీవు మెహరు బాబా, అన్నిటికన్నా ఆవల నీవు మెహరు బాబా. నీదు ప్రేమ సాగరాన మునిగి తేలుచు ముదుముతోడ, ఓ నీదు ప్రేమ సాగరాన మునిగి తేలుచు ముదుముతోడ, నీలో చేరే భాగ్యము నీవా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా, అన్నీ నీవు అంతా నీవు మెహరు బాబా,
అన్నిటికన్నా ఆవల నీవు మెహరు బాబా అవతార పురుష ఓ ఆది పురుష అవతార పురుష ఓ ఆది పురుష అన్నీ నీవు అంతా నీవు మెహరు బాబా అన్నిటికన్నా ఆవల నీవు మెహరు బాబా అన్నీ నీవు అంతా నీవు మెహరు బాబా అన్నిటికన్నా ఆవల నీవు మెహరు బాబా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. మంచి పాట బాగా పాడారు. ఇప్పుడు విజయలక్ష్మి పొంకిమెర్ల ఒక నిమిషం నామని చెప్పండి. అలాగే మండపాక భగీరథ్ ఒక నిమిషం నామని చెప్పండి. తర్వాత మల్లికార్జున గారు ప్రార్థన చేస్తారు. ఈరోజు హారతి కొంచెం మమత గారు హారతి పాడడానికి సిద్ధంగా ఉండాలి. విజయలక్ష్మి గారు ఒక నిమిషం నామం చెప్తారా? విజయలక్ష్మి కుంకిమల్ల జయ బాబా. విజయలక్ష్మి గారు ఒక నిమిషం నామం చెప్పండి. జై బాబా అండి. పాట పాడమన్నారా? నామం ఒక నిమిషం నామం చెప్పండి. ఒక నిమిషమే నామం చెప్పినా. ఓకే. తర్వాత మండపాక భగీరథ్ గారు కూడా ఒక నిమిషం చెప్పాలి నామం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా 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 అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు మండపాక భగీరథ్ గారు మీరు కూడా ఒక నిమిషం నేనే మానసిక. జై బాబా అండి. పనగేశ్వర. జై బాబా. ఒక నిమిషం నామం చెప్పండి. అవతార్ మెహర్ బాబా కి జై. ఓం పర బ్రహ్మ పరమాత్మా అవతార్ మెహర్ బాబా की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ పన్నగేశ్వర గారు. అందరికీ జై బాబా. మల్లికార్జున ప్రార్థన చేశాక మమత గారు కొంచెం మమత గారు హారతికి సిద్ధంగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్. జై బాబా. జై బాబా. హారతి చేయాలా ప్రేయర్ చేయాలా? జై బాబా హారతికి సిద్ధంగా ఉండండి. ప్రార్థన చేయండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। ओ परवर्तिगार सर्वपोषक सर्वरक्षक నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరును ఎరుంగనేరదు.
నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. నీవు చక్షులతో గాని నిన్నెవరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటిలో ఉన్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనుందువు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడువు, అవ్యక్తుడువు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడువు. నీవు 3 లోకముల్లో ఉన్నావు, ముల్లోకములు కావాలి కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభువు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకల్లా ఆత్మవు, అనంతకు నిశిష్టుడు. నీవు సత్య, జ్ఞాన, ఆనందము త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజిదాన్, అహుర్మేద, ప్రీతముడైన భగవంతుడు. నీవు ఈజుద్దన్ముడు, ఏకైక పూజ్యుడు. అవతార్ మెహర్ బాబా की जय. ఓం పరబ్రహ్మ పరమాత్మ యాయేజాన్ లా ఇలాహ ఇల్లల్లాహ్. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధి ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుతున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమవు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాం. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాం. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితము మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడిదెప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనమును గురించి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలిగి చేసిన మేము ఆడిన ప్రతి మాటకు, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగువనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిధి ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నింటినీ క్షమింపేడుకుంటున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో ఈ ఇచ్ఛానుసారం చేయజాలక నిరంతరము విఫలమగుతున్న మమ్మల్ని క్షమింపేడుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబా की जय. ప్రీతం దైమా, నేను అధికముగా, ఇంకనూ అధికముగా, మిక్కిలి అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరికీ సహాయం చేయం. మరియు చెట్టు చివరి వరకు బాబా కొంగును దృఢంగా పట్టుకునేటకై మాకందరికీ సహాయభూతుడు పొందు. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమ అవతార్ మెహర్ బాబా की जय. మౌన అవతార్ మెహర్ బాబా की जय. పరాత్పర పరబ్రహ్మ మెహర్ బాబా की जय. జై బాబా. జై బాబా అండి. ఇందాక మెహర్ రజని గారి ప్రసంగంలో లాస్ట్లో ఒక విషయం చెప్పారు. అదొక్కటే నేను చెప్పేసి తర్వాత మమత గారు మీరు హారతి సిద్ధంగా ఉండండి. చిన్న విషయం అది నిర్మల ప్రేమ, అంటే వివాహేతర సంబంధించిన ప్రేమ కాకుండా నిర్మల ప్రేమ ఎవరికైతే ఉందో ఒక వ్యక్తి మీద, ఎవరి మీదనే కావచ్చు ఆ ప్రేమ, అది ఇంకా పెంచుకోమని చెప్పారు బాబా. అది పెంచుకున్నట్లయితే అది దివ్య ప్రేమగా మారుతుంది అని చెప్పారు. దాంట్లో ఏదంటే కల్మషం లేనటువంటి ప్రేమ, అది చాలా ఇంపార్టెంట్. అది ఆ విషయం నాకు నచ్చింది బాగా, అందుకని నేను చెప్పాను అన్నమాట. ఆ ప్రేమ ఎలాంటిది అనేది మనకు తెలియదు. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ప్రేమిస్తున్నాడంటే ఏ ఉద్దేశంతో ప్రేమిస్తాడో తెలియదు, కానీ అది నిర్మల ప్రేమ. అది మా లైలా మజ్ను, రోమియో ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అలాంటి ప్రేమని బాబా ఎంకరేజ్ చేశారు. జయ బాబా. ఇప్పుడు కొంచెం మమత గారు మీరు హారతి పాడే ముందు ఉండండి, ఒక్క నిమిషం. మెహర్ బాబా కీ జై. ఒక్క నిమిషం ఉండండి. మనందరం కూడా హృదయాంతరాల నుంచి బాబాను తలుచుకుంటూ కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నాం. అవతార్ మెహర్ బాబా की जय.
ఎక్కడ కూర్చున్నారు? అయిపోయింది అక్కడే. అయినా అందుకు చేయమని రమ్మన్నా, చూడడానికి రమ్మన్నా. అంటే ఇది సర్దేద్దామంటే సర్దేద్దాము అని తీద్దాము. రేపు తీద్దామా? ఇవాళ ఇవి అదే అవునా? సరే అయితే ఎప్పుడైనా కొంచెం శ్రద్ధ పెట్టకపోతే ఆ పని మౌనంగా ఉన్నది బాబాను తలుచుకోమనండి. విజయలక్ష్మి గారు జై బాబా అండి. హైదరాబాద్ విజయలక్ష్మి గారు, హైదరాబాద్ విజయలక్ష్మి గారు జై బాబా. విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు ఇంకా ఆవిడ వినిపించట్లేదు. జయ బాబా. ఇప్పుడు మ్యూట్ చేసుకోండి, మీరు చేసుకోండి. విజయలక్ష్మి గారు, నేను మౌనం అనుకుంటే ఆ మిగతా వాళ్ళ మౌనాన్ని మీరు డిస్మిస్ చేస్తే ఎట్లాగా? మీరు మౌనంగా ఉండకపోతే ఉండకపోయారు, మిగతా వాళ్ళ మౌనాన్ని డిస్మిస్ చేస్తారు మీరు. కరెక్ట్ కాదు. జయ బాబా. కొంచెం మమత గారు పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకో సర్వమయా. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకో సర్వమయా. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. నీ సేవే మాకిహమో పరమో, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మాకిహమో పరమో, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణమూలే శరణం శరణం, నీ చరణమూలే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా, జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మానస చోరా మదిగై కోరా, మానస చోరా మదిగై కోరా. శాశ్వతమౌని దరిరారీరా, శాశ్వతమౌని దరిరారీరా. అంజలితోనే మా మనసులు నీకు, అంజలితోనే మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూపా. హారతి చేసాము మౌన స్వరూపా. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మేహరు బాబా ప్రేమమయా,
నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ నీవే మాకు సర్వమయ अवतार मेहर बाबा की जय 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 అందరికీ జై బాబా అండి థ్యాంక్ యూ జై మేర్ బాబా జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. ఈరోజు ఈ కార్యక్రమం మా దేవుడి కృపా కటాక్షంతో ఈ విధంగా చేసుకున్నాం. సహకరించిన వారందరికీ కూడా పేరు పేరు వచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో కార్యక్రమం ముగిస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా.